వచ్చి ఎక్కడ పడితే అక్కడ ఎవరు దొరికితే వాళ్ళని వాళ్ళు చెరపట్టి తీసుకెళ్తా ఉన్నారనమాట. ఇప్పుడు ఈ చిన్నది కూడా వాళ్ళ ఇంటి ముందు ఆడుకుంటూ ఉందేమో మరి. అయితే ఒక పెద్ద రథాల శబ్దం వినిపించింది అనమాట. గుర్రాలు రథాల శబ్దాలు వినిపించేసరికి ఆమెకి ఏం చేయాలో కూడా తెలియలేదు. అయితే ఒక సైనికుడు అక్కడికి వచ్చేసి ఆ చిన్నదాన్ని లాక్కొని రథంలో వేసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పే సమయం కూడా ఆమెకు ఉండలేకపోయింది. అయితే తల్లిదండ్రులకు దూరంగా వేరే దేశానికి ఆమె తీసుకొని పోబడ్డది. అయితే ఈ చిన్నదానికి ఇస్రాయేల్ దేశం చిన్నది కదా, వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆమెకు ఏం నేర్పించి ఉంటారు? వాళ్ళ దగ్గర ఏముంది? ఏముంది మీ అందరి దగ్గర? బైబిల్ ఉందా? అయితే వాళ్ళ దగ్గర కూడా దేవుని వాక్యము ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న ఆమెకి దేవుని వాక్యం గురించి చెప్పేవాళ్ళు. యెహోషువ 1:9 ఎవరైనా తీసి చదువుతారా? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. అయితే ఇదంతా ఎక్కడ ఉంది? దేవుని వాక్యంలో ఉంది కదా. ఈ ఇశ్రాయేల్ దేశపు చిన్నది వాక్యాన్ని ఎన్నోసార్లు వినింటుంది అనమాట. అయితే ఆ అమ్మాయి ఎంతో భయంతో ఉంది. తల్లిదండ్రుల నుంచి దూరంగా వేరే దేశానికి వెళ్ళిపోతుందంటే చాలా భయం వేస్తుంది కదా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా పట్టుకొని వెళ్ళిపోయారనుకోండి, హ్యాపీగా ఫీల్ అవుతారా? భయం భయం ఉంటుందా? మీకు అందరికీ భయము, బాధ, చాలా కోపం వస్తుంది కదా. అయితే ఆ చిన్నది అట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆమె ఈ వాగ్దానాన్ని గుర్తు చేసుకొని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుందనమాట. ధైర్యంగా వాళ్ళు తీసుకెళ్ళిపోతే అట్లానే వెళ్ళిపోయింది. అయితే ఈ సిరియా దేశానికి నయమాను అని ఒక సైన్యాధిపతి ఉండేవాడు అనమాట. ఏం పేరు? అదే పేరు నయమాను. ఆ నయమాను చాలా పరాక్రమశాలి అనమాట. రాజుకు కూడా చాలా దేవుడే ఈయన ద్వారా సిరియా దేశానికి జయం కలుగజేసినాడు అనమాట. కాబట్టి సిరియా దేశపు రాజు కూడా ఈ నయమానును ఎంతో ప్రేమించేవాడు. అయితే ఈ నయమాను ఇంట్లో ఈ చిన్నది తీసుకెళ్ళబడింది. నయమాను ఇంట్లో నయమాను భార్యకి ఈమె సేవ చేస్తూ ఉండిందనమాట. అయితే ఈ యొక్క నయమాను ఎంత పరాక్రమశాలి అయినా కూడా, బాయ్స్ అల్లరి చేయకండి, ఇటు చూడండి. నయమాను ఎంత పరాక్రమశాలి అయినా కూడా అతనికి ఒక జబ్బు ఉంది. చూడండి, నయమానికి కుష్ఠరోగం ఉందన్నమాట. అతనికి ఏముంది? కుష్ఠరోగం అంటే తెలుసా మీకు? తెలుసా ఏంటిది? మొత్తము తినేస్తుంది కదా, అట్లాంటి అది. అయితే ఈ కుష్ఠరోగం అయినా కూడా అతను రాజు సన్నిధిలో సైన్యాధిపతిగా ఉన్నాడనమాట. ఇస్రాయేల్ దేశంలో అయితే కుష్ఠరోగులను ఏం చేస్తారంటే, ఎవరికైనా కుష్ఠు వస్తే వాళ్ళని ఊరి వెలుపల ఉంచుతారు. ఎందుకంటే ఇది అంటువ్యాధి, వేరే వాళ్ళకి అంటుకుంటే కూడా అది ఆ వ్యాధి మెల్లమెల్లగా ఎక్కువైపోయి వ్యక్తి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇస్రాయేల్ దేశంలో వాళ్ళ ధర్మశాస్త్ర ప్రకారం కూడా వాళ్ళని బయట ఉంచుతారు. అయితే ఈ సిరియా దేశం వాళ్ళకి దేవుని ధర్మశాస్త్రం తెలియదు కదా, కాబట్టి వాళ్ళు అట్లనే వాళ్ళ మధ్యలోనే ఉంచుకునేవాళ్ళు. అలాగే రాజు దగ్గరికి కూడా ఈ నయమాను వెళ్తూ ఉండేవాడు అనమాట. చూడండి, అతని ఫేస్ మీద అంతా తెల్ల తెల్ల మచ్చలు ఉన్నాయా? కనిపిస్తున్నాయా? ఇదంతా ఏంటంటే కుష్ఠరోగము. ఇప్పుడు మనం కూడా ఈ నయమాను లాంటి వాళ్ళమే. కుష్ఠరోగాన్ని దేవుడి వాక్యంతో దేవుని వాక్యంలో మనము పాపానికి గుర్తుగా ఉందన్నమాట ఈ కుష్ఠరోగం. కుష్ఠరోగము భౌతికంగా శరీరాన్ని తినివేస్తుంది, పాపము మన ఆత్మను చంపేస్తుంది. అర్థమైందా? కాబట్టి కుష్ఠరోగాన్ని పాపానికి గుర్తుగా చెప్తామన్నమాట. అయితే మనం కూడా ఈ యొక్క నయమాన్ లాగానే మనం అన్నీ బాగానే ఉండొచ్చు, కానీ పాపం అనే రోగంతో మనము బాధింపబడినవారు. ఈ పాపాన్ని బట్టి, ఎట్లయితే కుష్ఠుని బట్టి ఇస్రాయేల్ దేశంలో వాళ్ళు వెలుపల ఉంటారో, మనం కూడా దేవుని మహిమకు దూరంగా ఉన్న వాళ్ళంగా ఉన్నామన్నమాట. అయితే ఈ కుష్ఠరోగం గురించి ఇస్రాయేల్ దేశపు చిన్నది తెలుసుకునింది. నా యజమానునికి కుష్ఠరోగం ఉంది కదా, అయితే అది బాగవుతుందని చెప్పేసి ఆమెకి గుర్తుకొచ్చింది. ఇస్రాయేల్ దేశపు చిన్నది ఏం చేస్తుందంటే, తన యజమానుడు ఈ కుష్టు నుంచి విడిపించబడగలడు కదా, నాకు తెలుసు కదా, నేను ఆయన గురికి ఎట్లా సహాయపడాలి అని ఆలోచిస్తూ ఉందన్నమాట. అప్పుడు ఒకసారి ఏమైందంటే, ఆ చిన్నది వాళ్ళ యజమానురాలతో మాట్లాడుతూ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ
ఇస్రాయేల్ దేశం ఉంది. ఇస్రాయేల్ దేశము దాని కింద సమరయ. ఈ సమరయలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఎవరున్నారు? ఒక ప్రవక్త. ఆ ప్రవక్త పేరేంటంటే ఎలీషా. ఏ పేరు? ఎంతమందికి తెలుసు ఎలీషా గురించి? వెరీ గుడ్, చేతులు దించండి. ఈ ఎలీషా ఈ సమరయ ప్రాంతంలో ఉన్నాడనమాట. అయితే ఈ ఇస్రాయేల్ దేశం చిన్నది ఏం చేసిందంటే వాళ్ళ యజమానురాల దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంది. కనిపిస్తుందా? మాట్లాడుతుంది యజమానురాల దగ్గర. మాట్లాడి ఏం చెప్తుందంటే, మా దేశంలో ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. నా యజమానునికి కుష్ఠరోగం ఉంది కదా, ఈ కుష్ఠరోగము ఇలాగే ఉంటే ఆయనను చంపేస్తుంది. ఆ యొక్క ఎలీషా ప్రవక్త ఈ కుష్ఠరోగాన్ని బాగు చేయగలడు అని చెప్పేసి చెప్తా ఉందనమాట. అయితే ఆమె ఎలా నమ్ముతుంది ఈ కుష్ఠరోగాన్ని ఒకడు బాగు చేస్తారనే విశ్వాసం ఎట్లొస్తుంది ఆమెకి? అయితే ఈ చిన్నది ఏం చేస్తుంది తెలుసా? ఎలీషా ఏమేం కార్యాలు చేశాడు, ఏమేం అద్భుతాలు చేశాడు అనేది ఆ యొక్క యజమానురాలికి వివరిస్తూ ఉందన్నమాట. 2 రాజుల గ్రంథము 2, 3, 4 అధ్యాయాల్లో ఉంటాయన్నమాట ఎలీషా చేసిన కార్యాలు. నేను చెప్తాను, వినండి. ఎలీషా ఏమేం చేస్తాడు అంటే, ఫస్ట్ ఆయన యోర్దాను నదిని 2 భాగాలుగా చేస్తాడు. పాయలుగా చేసి అంటే దాని మధ్యలో నడుచుకుంటా వెళ్ళిపోతాడనమాట. అయితే ఈ ఒక చిన్నది ఆ యజమానురాలకు అదే చెప్తా ఉంటుంది అనమాట. ఆ ఎలీషా ప్రవక్త యోర్దాన్ నదినే పాయలుగా చేసి ఆయన మధ్యలో నుంచి నడుచుకుంటా వెళ్ళాడు అని చెప్తుంది. ఇంకొకసారి ఏమైందంటే ఇశ్రాయేల్ సైన్యము యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి త్రాగడానికి నీళ్ళు లేవంట. ఆ నీళ్ళు లేని టైంలో ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఒక లోయలో మొత్తం నీళ్ళు వచ్చి వాళ్ళు త్రాగడానికి సహాయపడింది. అది ఆ విషయం చెప్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఎలీషా ఇంకా ఏమేమి అద్భుతాలు చేశాడు, ఎవరైనా చెప్తారా? సరే కూర్చో. అట్లా చాలా అద్భుతాలు చేశాడు. అందులో ఇంకొకటి ఏంటంటే, ఒక విధవరాలు ప్రవక్త యొక్క భార్య, ఆమె ఆ ప్రవక్త చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏమీ లేకపోతే కొన్ని ఖాళీ పాత్రల్లో నూనె వచ్చేటట్లుగా చేసి వాళ్ళ ఇంటిని వాళ్ళ కుటుంబాన్ని కాపాడతాడనమాట. అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటంటే, ఒక బాలుణ్ణి, చనిపోయిన బాలుణ్ణి కూడా ఆయన లేపుతాడు. ఈ అన్ని విషయాలు ఏమేం చేశాడు చెప్పండి? 4 విషయాలు చెప్పాను నేను. ఫస్ట్ ఏం చేశాడు? యోర్దాను నదిని 2 పాయలుగా చేసి నడిచి వెళ్ళాడు. తర్వాత ఏం చేశాడు? లోయలో నీళ్లను రప్పించి ఇశ్రాయేలు సైన్యానికి దాహం తీర్చాడు. తర్వాత మూడోదిగా ఇంకోటి ఏం చేశాడు? విధవరాలి కుటుంబాన్ని ఆ పాత్రల్లో నూనెని నింపి వాళ్ళ కుటుంబాన్ని కాపాడుతూ వచ్చాడు. తర్వాత 4వదిగా చనిపోయిన బాలుణ్ణి కూడా లేపి చాలా గొప్ప అద్భుతాలు చేశాడనమాట. ఇవన్నీ తన యజమానురాలతో చెప్తుందనమాట. ఇవన్నీ చేసిన ఎలీషా నా యజమాని కుష్ఠుని కూడా బాగు చేయగలడు అని చెప్తుంది. ఇది చెప్పినప్పుడు అక్కడున్న ఒక సేవకుడు కూడా విని రాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట. ఇట్లా ఉందని చెప్పినప్పుడు నయమాను కూడా అది నమ్మి, చూడండి, రాజు దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట. రాజు దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు రాజు చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే రాజుకి తనెవరు? చాలా ప్రియమైన వాడు, మంచి స్నేహితుడు అనమాట. సైన్యాధిపతి అయినప్పటికీ రాజుకి స్నేహితుడుగా ఉన్నాడు. అయితే తన స్నేహితుడికి రోగం బాగవుతుందంటే ఆయనకు సంతోషమే కదా. అయితే ఏమని చెప్తాడంటే, నేను ఇశ్రాయేల్ దేశపు రాజుకి పత్రిక ఇచ్చి పంపిస్తాను, మీరు వెళ్ళి ఆయనను కలవండి అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పి వాళ్ళకు చాలా ఆయన చేతికి ఒక పత్రిక ఇస్తాడనమాట. నా యొక్క సైన్యాధిపతి ఇతను, ఈయన కుష్ఠరోగం పోగొట్టాలని చెప్పేసి పత్రిక రాసి పంపిస్తాడు. అతనితో పాటు ఒక 10 జతల దుస్తులు ఇస్తాడు. ఏమిస్తాడు? 10 జతల దుస్తులు, బంగారము, వెండి, చాలా విలువగల వస్తువులన్నీ ఇచ్చి పంపిస్తాడు. అవన్నీ తీసుకొని ఈ నయమాను తన సైనికులతో కలిసి ఏ దేశానికి వెళ్తే, ఎలీషా ఎక్కడున్నాడు? సమరయలో ఉన్నాడు. అయితే వీళ్ళందరూ ఎలీషా దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళకుండా ఇశ్రాయేల్ దేశపు రాజు దగ్గరికి వెళ్తారు. చూడండి, ఇక్కడ ఇశ్రాయేల్ దేశపు రాజు ఉన్నాడు. ఈ పక్క ఉన్నాడు కదా, కిరీటం ఉంది కదా, ఆయన ఇశ్రాయేల్ దేశపు రాజు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి సిరియా రాజు ఇచ్చిన పత్రికను ఇస్తాడనమాట. ఆయన పంపిన వస్తువులన్నీ చూస్తాడు. చూసినప్పుడు ఈ ఇశ్రాయేల్ దేశపు రాజు చాలా భయపడతాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ దేశాన్ని జయించి వెళ్ళాడు కదా ఆయన. మళ్ళీ ఈయనకి ఇవన్నీ కానుకలు పంపిస్తూ ఉంటే ఏమనుకుంటాడంటే, ఈయన మళ్ళీ ఏదో మా మీద యుద్ధం చేయడానికి కారణాన్ని వెతుకుతున్నాడు, అందుకే ఇవన్నీ పంపించాడని చెప్పేసి
అనుకుంటాడు అనమాట. ఆ పత్రిక చదివి కూడా ఆయనకేం అర్థం కాదు. ఏంటి ఇలా హేళన చేస్తున్నాడు ఈయన, ఏమో మళ్ళీ ఏదో కారణం వెతుక్కొని మాతో యుద్ధం చేయడానికి పాల్పడుతున్నట్టున్నాడని చాలా కోపం తెచ్చుకొని బట్టలు చింపుకుంటాడు. బట్టలు ఎందుకు చింపుకునే వాళ్ళంటే ఆ కాలంలో వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి, అంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో బట్టలు చింపుకునే వాళ్ళంట. అయితే అట్లా బట్టలు చింపుకొని తను చాలా కోపంగా ఉన్నాడు. ఏంటి ఈ సిరియా రాజు మళ్ళీ యుద్ధానికి కాలు దూవుతున్నాడని చాలా కోపం అయ్యాడు. అయితే ఈ విషయం ఎవరికి తెలిసిందంటే సమరయలో ఉన్న ఎవరున్నారు సమరయలో? ఎలీషా ప్రవక్త ఉన్నాడు కదా, ఆయనకి తెలిసింది. తెలిసి ఆయన వర్తమానం పంపిస్తాడనమాట. ఏమని వర్తమానం పంపిస్తాడంటే, నువ్వెందుకు వాళ్ళని చూసి అట్లా బట్టలు చింపుకున్నావు? ఇక్కడ ఇజ్రాయెల్లో ప్రవక్త ఉన్నాడని నీకు తెలుసు కదా, ఇజ్రాయెల్ దేశంలో ప్రవక్త ఉన్నాడని అందరికీ తెలియాలి కాబట్టి నా దగ్గరికి పంపించు అని చెప్పేసి చెప్తాడనమాట. ఎవరికి చెప్తాడు? రాజు దగ్గరకు వచ్చి చెప్తాడు. చెప్పినప్పుడు ఈ రాజు మళ్ళీ నయమానుని ఎలీషా ప్రవక్త దగ్గరికి పంపించమని చెప్తారు. చెప్పినప్పుడు ఇక నయమాను మంచిగా గుర్రాలను, రథాలను, కొంతమంది సేవకులను వెంటబెట్టుకొని ఎలీషా దగ్గరికి వస్తాడు. ఎలీషా ఎక్కడున్నాడు? ఏ ప్రాంతం? సమరయలో ఉన్నాడు. సమరయలో ఉన్న ఎలీషా దగ్గరికి వస్తాడనమాట. అప్పుడు వచ్చినప్పుడు ఎలీషా బయటికి వస్తా. ఇప్పుడు నయమాన్ ఏమనుకున్నాడంటే, నేను చాలా గొప్ప సైన్యాధిపతిని కదా, నేను గొప్పవాడిని, చాలా ప్రాముఖ్యమైన వాడిని కాబట్టి ఎలీషా పరిగెత్తుకుంటూ వచ్చి నాకు నమస్కారం చేసి ఆయన నాకు మర్యాదలన్నీ చేసి ఏదైనా చేసి నా రోగాన్ని బాగు చేస్తాడని ఆలోచించుకొని వెళ్ళాడనమాట. అయితే అతను ఊహించింది ఏమి కూడా అక్కడ కొంచెం కూడా జరగలేదు. అతడు ఏం చేశాడంటే, ఎలీషా తన సేవకునికి ఒక మాట చెప్పి పంపిస్తాడు. ఆ సేవకుడు వచ్చి చూడండి ఇక్కడ నయమానుకు చెప్తా ఉన్నాడు. నయమాన్ దగ్గర సేవకుడు వచ్చి చెప్తున్నాడు. ఏం చెప్తాడంటే, నువ్వు వెళ్ళి యోర్దాన్ నదికి వెళ్ళి 7 సార్లు స్నానం చేయమంట. 7 సార్లు మునిగి స్నానం చేయి, అప్పుడు నీ ఒళ్ళు బాగవుతుంది అని చెప్తాడు. చెప్పినప్పుడు నయమానుకు చాలా అంటే చాలా కోపం వస్తుంది అన్నమాట. అసలు నేను ఎంత గొప్ప సైన్యాధిపతిని, ఎంత ముఖ్యమైన వ్యక్తిని, నా దగ్గరకు వచ్చి ఆయన ఏదైనా ఒక చేసి వాళ్ళ దేవునికి ప్రార్థన చేసి నా రోగాన్ని బాగు చేస్తాడేమో అనుకుంటే ఆయన మాత్రం అక్కడ ఉండి నన్ను స్నానం చేయమని, అది కూడా యోర్దాన్లో చేయమని చెప్తాడా అని చాలా కోప్పడతాడనమాట. కోప్పడి ఇంకా అంటాడు, నేను ఎందుకు యోర్దానికి వెళ్ళి స్నానం చేయాలి? నా దేశంలో ఇంకా శ్రేష్టమైన నదులు ఉన్నాయి కదా, వాటిల్లో స్నానం చేస్తే నేను బాగవ్వలేనా? దీనికోసమైనా నేను ఇంత దూరం వచ్చింది అన్నట్టుగా ఆయన చాలా కోప్పడి మాట్లాడుతూ ఉంటాడు. నయమాను కుష్ఠరోగం ఉన్నప్పటికీ అతడు ఎంతో గర్వంగా ఉన్నాడనమాట. చాలా గర్వంగా మాట్లాడుతూ ఉన్నాడు. చిన్నదాని మాటలు విని ఇంత దూరం అయితే వచ్చాడు, కానీ అతనికి అంటే దేవుని యొక్క పద్ధతిలో స్వస్థత పొందడానికి అతనికి ఇష్టం లేదు. తన పద్ధతిలో అంటే వచ్చి ఆయన ఏదో చేసి ప్రార్థన చేసి చేయి ఉంచి అట్లా చేయాలనుకున్నాడు. కానీ దేవుని పద్ధతి మన పద్ధతుల కంటే ఎట్లుంటుంది? సేమ్ ఉంటుందా? చాలా భిన్నంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటాయి కదా. అయితే ఇప్పుడు నయమానుకు ఇంకా వేరే దారి లేదు. ఆయన వేరే ఏమీ చేసి కూడా ఆయనకి ఈ రోగం నుంచి విడుదల లేదు. ఖచ్చితంగా ఎలీషా చెప్పింది చేయవలసిందే కాబట్టి. అయితే అయినప్పటికీ ఈ నయమానికి కోపం వచ్చి వెళ్ళిపోవాలని సిద్ధపడతాడనమాట. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనకి ఈ యొక్క నయమానులాగా తన పద్ధతిలో స్వస్థపరచబడాలని కోరుతాడు. మనం కూడా ఏమనుకుంటామంటే, నేను అబద్ధాలు చెప్పను, నేను దొంగతనం చెయ్యను, నేను ఎదుటి వాళ్ళ మీద కోపపడను, కాబట్టి నేను చాలా మంచిదాన్ని, నేను చాలా మంచివాడిని, నేను పరలోకం వెళ్తాను అని అనుకుంటాం. అవునా? అవతల వాళ్ళని చూసి పక్కన ఎవరన్నా కొంచెం చెడ్డ పనులు చేస్తున్నారు అనుకోండి, మనం ఏమనుకుంటాం? నేను అట్లా చేయలేదు కాబట్టి నేను చాలా మంచోడిని, నేను చాలా మంచిదాన్ని అనుకుంటాం కదా. అవునా? అవునా కదా? మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళ చెప్పండి? మంచోళ్ళు కదా. అట్లానే అనుకుంటాం అనమాట మనం. కానీ మన అంతరంగాన్ని దేవుడు ఎరిగినవాడుగా ఉంటాడు. దేవుని వాక్యంలో ఏమని ఉంది అంటే, మన మనుషులందరూ కూడా పాపం చేసిన వాళ్ళని దేవుని వాక్యం చెప్తుంది. మనమందరం కూడా తండ్రి అన్ని విషయాల్లో కూడా మనము తప్పిపోయిన వారం కాబట్టి మనము ఎవరము? ఆ నయమాన్ ఎట్లయితే కుష్ఠరోగిగా ఉన్నాడో మనం కూడా పాపములతో నిండి ఉన్నవారం కాబట్టి మనము దేవుని పద్ధతిలో, దేవుని క్రమంలో మనము నడవడానికి ముందుకు సాగాలి. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీతిని అనుసరించంటే మనం చేసే మంచి కార్యాలు. మనం కొన్నిసార్లు ఇప్పుడు మీరు మంచి కార్యాలు ఏం చేస్తారు చెప్పండి?
మంచి పనులు అంటే ఏంటిది? ఉం? మంచి పనులు ఏం చేయరా మీరు? అన్ని చెడ్డ పనులేనా? ఆ? ఎవరికి హెల్ప్ చేస్తారు? ఇంట్లో అమ్మకి హెల్ప్ చేసినా కూడా చాలా ఎక్కువ హెల్ప్ చేసినట్టు ఫీల్ అవుతారు కదా. ఆ, ఇంకా కొంచెం అడుక్కునే వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళకేమైనా కొంచెం చేసి నేను చాలా సహాయం చేశానని అనుకుంటాం. అయితే ఇట్లాంటి మంచి కార్యాలు చేయడం వల్ల మనము నీతిమంతులంగా తీర్చబడము. ఎందుకంటే ఎవరైనా వాక్యం తీసి చదవండి. తీతుకు రాసిన పత్రిక 3:5. తీతు పత్రిక 3:5. కాక ఓకే. చూడండి, మనం ఎట్లా రక్షించబడినామంట? మనం చేసే మంచి కార్యాల వల్ల, మనం చేసే నీతి కార్యాల వల్ల మనము రక్షించబడము. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనము నీతిమంతులుగా తీర్చబడతాం. యోహాను సువార్త 1:7లో మొదటి యోహాను పత్రిక 1:7లో రాయబడిన ప్రకారము యేసుక్రీస్తు ప్రభు రక్తం మనల్ని కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి మనం చేసే ఏ మంచి కార్యాలు కూడా మనల్ని నీతిమంతులుగా చేయలేవు. ఇప్పుడు నయమాను అంతగా చాలా జయం పొందినవాడుగా ఉంటున్నాడు కదా శత్రువుల మీద. కానీ తన కుష్ఠురాన్ని పోగొట్టుకోగలిగాడా? కుష్ఠుని పోగొట్టుకోలేకపోయాడు. అలాగే మనం కూడా ఎన్ని కార్యాలు చేసినా ఏం చేసినా కూడా మన పాపము పోదు, మనం నీతిమంతులుగా తీర్చబడలేము. యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా మాత్రమే మనకు స్వస్థత కలుగుతుంది. అయితే ఈ యొక్క నయమాను ఇవన్నీ విన్న తర్వాత ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి ఆయన కోపం వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోయినప్పుడు నయమాను దగ్గర ఒక దాసుడు ఉండేవాడు అనమాట. ఆ దాసుడు పరిగెత్తుకొని వచ్చి ఏం చెప్తాడంటే, నాయన ఆయన ఒకవేళ ఏదైనా మంచి కార్యం చేయమని చెప్తే, నువ్వు వేరే ఏదైనా గొప్ప కార్యం అంటే ఇట్లా స్నానం చేయడం అని కాకుండా వేరే ఏదైనా గొప్ప కార్యం చేయమని చెప్తే గనక నువ్వు చేయకుండా ఉంటావా? చేస్తావు కదా ఖచ్చితంగా. ఏదో ఒక గొప్ప పని చేయమంటే మాత్రం చేస్తాం కదా. కానీ ఇది దానికంటే మంచిదే కదా, ఒకసారి ఆలోచించి చూడమని చెప్తాడనమాట. అయితే చెప్పినప్పుడు ఆ యొక్క దాసుని మాట నయమాను విని ఆలోచిస్తాడనమాట. ఆలోచించి సరే అని చెప్పేసి ఆ యోర్దాను దగ్గరికి వెళ్తాడు. చూడండి, ఎన్నిసార్లు మునగమని చెప్పాడు ఎలీషా ప్రవక్త? 7 సార్లు మునగమని చెప్పాడు కదా. ఇగో యోర్దాను నదికి వెళ్ళి నయమాను మునిగి తేలుతా ఉన్నాడనమాట. 1 సారి, 2 సార్లు, 3 సార్లు. చూడండి ఆయన ఫేస్ ఎట్లా ఉంది ఇప్పుడు? బాధగా ఉందా, హ్యాపీగా ఉందా? బాధగానే ఉంది. ఎందుకంటే ఒకసారి మునిగాడు కానీ ఏం కాలేదు, కొంచెం కూడా తేడా కనిపించలేదు. రెండోసారి మునిగాడు, అప్పుడు కూడా ఏం అనిపించలేదు. 3 సార్లు మునిగినా కూడా ఏం అనిపించలేదు. అయినా సరే కొంచెం విశ్వాసం ఉంచి ఆ చిన్నది చెప్పిన మాటల్ని బట్టి, చిన్నది ఎలీషా గురించి చెప్పింది కదా ఆయన అద్భుతాలు చేస్తాడని, ఆ మాటల్ని బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుతా వచ్చినాడు అనమాట. విశ్వాసం ఉంచి 7 సార్లు మునిగినాడు. ఏడోసారి మునిగి లేచినప్పుడు చూడండి అతని దేహం ఎట్లయిపోయింది. ఇప్పుడు మచ్చలు ఉన్నాయా? లేవు కదా. ఆయన శుద్ధుడిగా చేయబడ్డాడు. శుద్ధుడిగా చేయబడి అతని దేహం ఎట్లా పసిపిల్ల దేహం వల్లే అయిపోయిందనమాట. చాలా సంతోషిస్తున్నాడు. ఇప్పుడు హ్యాపీగా ఉందా ఫేస్? ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు కదా. తన కుష్ఠరోగం ఎప్పుడు ఇంకా బాగా అవ్వదు, నేను ఇంతే అని అనుకున్న పరిస్థితిలో ఉన్న నయమానుకు స్వస్థత కలిగేసరికి చాలా సంతోషించాడనమాట. అయితే ఆ సంతోషంలో అతను ఒక విషయము తెలుసుకున్నాడు. ఇదిగో ఎలీషా యొక్క దేవుడే నిజమైన దేవుడు. ఎలీషా యొక్క దేవుడు ఎవరు? యేసయ్య, యెహోవా దేవుడు. ఆయనే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని చెప్పి నయమాను చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత ఆయనకు బాగా అయిన తర్వాత నయమాను మళ్ళీ రథం ఎక్కి ఎలీషా దగ్గరికి వస్తాడనమాట. ఇప్పుడు కృతజ్ఞతలు చెల్లించడానికి మళ్ళీ ఎలీషా దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు ఈ చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తాడు. ఇంకా ఎలీషాకు కూడా చాలా బహుమానాలు తీసుకొని వస్తాడు. ఏమేమి తీసుకొచ్చాడు అక్కడ నుంచి, సిరియా దేశం నుంచి? చెప్పండి. బంగారము, వెండి, 10 దుస్తుల బట్టలు, ఇంకా చాలా విలువైన వస్తువులు అన్నీ పట్టుకొచ్చాడు కదా, ఎక్కువ పట్టుకొచ్చాడు. అయితే అవన్నీ తీసుకోమని ఎలీషాను అడుగుతాడు. ఎలీషాను అడిగినప్పుడు ఎలీషా తీసుకోడు అనమాట. ఎందుకు తీసుకోడు అంటే ఆ కార్యం చేసింది ఎవరు? గొప్ప అద్భుతాలు చేసేది ఎవరు చెప్పండి? దేవుడే అద్భుతాలు చేసేవాడు కనుక ఆ కార్యం చేసింది
స్వస్థపరిచింది కూడా దేవుడే గనక మహిమ ఎవరికి రావాలనుకున్నాడు? దేవునికే మహిమ రావాలనుకున్నాడు కాబట్టి ఆయన తను తెచ్చిన బహుమానాల్లో ఏది కూడా తీసుకోలేదు. తీసుకోకుండా అతన్ని పంపిస్తాడనమాట. పంపించిన తర్వాత నయమాను తిరిగి తన ఇంటికి తన రథంలో కూర్చొని తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోయేటప్పుడు అతనికి చాలా ఆశ్చర్యం వేసిండొచ్చు కదా, ఇంత గొప్ప కార్యాలు జరుగుతూ వచ్చినాయి. ఒకవేళ నేను ఆ చిన్నది కనుక చెప్పకపోయి ఉంటే ఆయన పరిస్థితి ఎట్లా ఉండేది? ఎప్పటికీ కుష్ఠుతోనే చనిపోయేవాడు కదా. కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు తొందరగానే చనిపోతారు కదా, అట్లా చనిపోయేవాడిని అని చెప్పేసి అనుకుంటాడు. అయితే ఆ చిన్నది ఇచ్చిన సాక్ష్యం ఎవరెవరు నమ్మారు చెప్పండి? ఫస్ట్ ఎవరికి చెప్పింది? నయమాను భార్యకి చెప్పిన తర్వాత ఆమె నమ్మి అతనికి నయమానుకు చెప్పింది. నయమాను ఎవరికి చెప్పాడు? రాజుకు చెప్పాడు. ఈ రాజుకు చెప్పినప్పుడు రాజు కూడా నమ్మిక ఉంచి ఆ నమ్మకం ప్రకారము ఇశ్రాయేల్ దేశానికి అతడు వస్తూ వచ్చినాడు. ఒకవేళ రాకపోయి ఉంటే అతనికి స్వస్థత దొరికేదా? నయమాను దేవుని గొప్ప శక్తిని గురించి, అద్భుత కార్యాల గురించి తెలుసుకొని అతడు ఏం చేశాడంటే ఇంకా తను ఆ విగ్రహాలను పూజించడము మానివేశాడనమాట. అయితే వాళ్ళ యొక్క దేవతను పూజించడము మానేశాడు. దేవుడే, యేసు ప్రభువే, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనను మాత్రమే సేవించాలని చెప్పేసి అతడు నిర్ణయం తీసుకుంటాడు. అయితే ఈ కథ ఎంతకాలం క్రితం జరిగిందంటే దాదాపు ఒక 3000 సంవత్సరాల క్రింద ఈ సంఘటన జరిగింది ఇశ్రాయేల్ దేశంలో. అయితే ఇన్ని సంవత్సరాల క్రితం ఇది జరిగింది. చాలా మైళ్ళ దూరంలో మనం ఉన్నాం కదా ఆ ఇశ్రాయేల్ దేశానికి. అయినా కూడా ఇది ఇప్పటికీ కూడా ఎంతోమంది వింటూ వచ్చినారు. మనం కూడా వింటున్నాం కదా, ఎంతోమంది ఈ సాక్ష్యం గురించి వింటూ వచ్చినారు. అనేకుల్లో ఈ యొక్క సాక్ష్యము కార్యం చేసింది. ఒకవేళ చిన్నది ఈయన నన్ను మా తల్లిదండ్రులకు దూరం చేసి ఒకవేళ మనల్ని కనుక అట్లా పట్టుకొని వెళ్ళిపోతే వాళ్ళ మంచి కోరుకుంటామా? వాళ్ళ కుష్ఠరోగం వచ్చి చచ్చిపోతే ఏమనుకుంటాం? నన్ను పట్టుకొచ్చాడు అందుకే దేవుడు చూడేస్తాం మొత్తినాడు అంటాం కదా. అట్లా అనుకోలేదు. ఆ చిన్నది తన గురించి ఆమె ఆలోచించుకోలేదు. కానీ తను ఆ పరిస్థితిలో ఉండి కూడా తల్లిదండ్రులకు దూరంగా ఉంది. చిన్న పాప కదా, మీ అంతే ఉంటుంది కాబట్టి ఆమె చిన్న పాప, ఆమె తల్లిదండ్రులకు దూరంగా ఉన్న విషయం ఆలోచించుకోలేదు. ఇంకా తన పరిస్థితి ఆమె మళ్ళీ నయమాను భార్యకి సేవ చేస్తూ ఉండింది కదా, ఆ సేవ చేసే విషయంలో కూడా ఆమె బాధపడలేదు, ఎవరిని కూడా నిందించలేదు. కానీ ఆమె దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చిందనమాట. తను వాళ్ళ అమ్మ నాన్న నేర్పిన ప్రకారం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండేది. కాబట్టి తన యజమానుని మేలు కోరుకొని దేవుని గురించి చెప్పింది. ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రవక్త గురించి చెప్పింది. అయితే ఈ యొక్క నయమాను భార్య కూడా ఏదో చిన్న పిల్ల అని చెప్పేసి మా మాట తృణీకరించలేదు. కానీ ఆ యొక్క చిన్నదాని మాటలు కూడా ఆమె అంగీకరించింది అంటే ఈ చిన్నదాని ప్రవర్తన ఎట్లుండొచ్చు? చెప్పిన ప్రతి పని చేస్తూ ఉండొచ్చు కదా, చెప్పిన ప్రతి పని చేసి తన మాట వింటూ ఉండేది. కాబట్టి ఆమె ఆ చిన్న పాప చెప్పినా కూడా ఆ మాటను అంగీకరిస్తూ వచ్చిందనమాట. ఆ విధంగా నయమాను జీవితంలో గొప్ప కార్యము జరిగింది. అదేవిధంగా మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు మీకు దేవుని వాక్యం వినిపిస్తూ ఉన్నారు కదా, వింటున్నారా లేదా? ఇక్కడికి వచ్చి చాలా విషయాలు, యేసుక్రీస్తు ప్రభు మన కోసం చనిపోయాడని, ఆయన మరణించి తిరిగి లేచాడని, ఆయన రక్తంలో, ఆయన నామంలో మనం విశ్వాసం ఉంచాలి, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించాలి. మన పాపాలను ఆయన ఎదుట ఒప్పుకుంటే ఆయన క్షమించి మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. ఈ వాక్యం మీరు పదే పదే మళ్ళీ వింటానే ఉన్నారు కదా. అయితే నయమాను ఒకవేళ ఆ చిన్నదాని మాటలు విని అక్కడే ఉండుంటే ఏం చేసేవాళ్ళు? బాయ్స్ ఇటు తిరిగి కూర్చోండి. నయమాను చిన్నదాని మాటలు విని కూడా ఏం చేయకుండా అక్కడే ఉండుంటే ఏమయ్యేది? కుష్ఠరోగము బాగా అయ్యేది కాదు. ఆ కుష్ఠరోగంతోనే చనిపోయేవాడు. అంత పరాక్రమశాలి కూడా ఆ కుష్ఠరోగంతో అర్ధాంతరంగా చనిపోయేవాడు కదా. అయితే అలా ఆ నయమాను అట్లా చేయలేదు. కానీ ఆ చెప్పిన సాక్ష్యం అందు నమ్మకం ఉంచాడు. మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు మీకు వాక్యం చెప్పబడుతుంది, వింటున్నారు కదా, విన్నదాని మీద మీరు నమ్మకం ఉంచాలి. విన్నదాన్ని ఏం చేయాలా? అంగీకరించాలి. యేసుక్రీస్తు ప్రభువును మీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. అప్పుడు దేవుడు నీ హృదయంలో కార్యం చేస్తాడు. ఇప్పుడు నయమాన్ జీవితంలో ఎంత గొప్ప అద్భుతం జరిగింది కదా, అద్భుతమేనా కాదా? చెప్పండి, అద్భుతమే కదా.
అంత గొప్ప అద్భుతం. అట్లాగే మన జీవితాల్లో కూడా పాపం నుంచి విడిపించబడి దేవుని గొప్ప కార్యాలు మనము చూడగలుగుతాం. కాబట్టి ఇప్పటికే ఎవరైనా రక్షించబడిన వాళ్ళు ఉన్నారా? రక్షించబడిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా ఎంతమంది అంగీకరించారు చెప్పండి? యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? అంగీకరించిన వాళ్ళు ఏం చేయాలా? చిన్నది ఏం చేసింది? ఇశ్రాయేల్ దేశం చిన్నది దేవుని గురించి సాక్ష్యం ఇచ్చిందా లేదా? అదేవిధంగా మనం కూడా ఇతరులకు దేవుని గురించి, దేవుడు చేసే కార్యాల గురించి సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు మిమ్మల్ని ఎట్లయితే రక్షించుకున్నాడో ఆ విషయాన్ని చెప్పాలి ఇతరులకి. రక్షించబడని వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు నయమాను ఎట్లయితే విని మేలు పొందుకున్నాడు, వినకపోయి ఉంటే ఆయన కుష్ఠరోగం అట్లాగే ఉండేది. మీరు కూడా విని అట్లనే వదిలేసిపోతే, ఇక్కడ నుంచి ఏదో కొద్దిసేపు ఉండి అలాగే వెళ్ళిపోతే మీ జీవితంలో ఏ కార్యము జరగదు. దేవుడు మిమ్మల్ని రక్షించలేడు. కాబట్టి ఏం చేయాలా? విన్నదాని ప్రకారము పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. మీరు ఏం విన్నారు, ఏం నేర్చుకున్నారో చెప్పగలరా ఎవరన్నా? ఈ లెసన్ ద్వారా మీకు ఏమర్థమైంది చెప్పండి. ఏమర్థం కాలేదా? ఏమర్థమైంది చెప్పండి. సాక్ష్యం ఇవ్వాలి. తర్వాత ఇంకా నయమాన్ ద్వారా ఏం నేర్చుకున్నారు? నయమాన్ ద్వారా ఏం నేర్చుకున్నాం మనం? నయమాన్ ఏం చేశాడు? లోబడ్డాడు కదా. చిన్నదాని మాటలైనా కూడా దేవుని మాటలు విని లోబడ్డాడు. తర్వాత ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు కూడా అతనికి ఇష్టం లేదు. మొదట యోర్దాన్ నదిలో మునగడము, ఆయన చెప్పిన మాట వినడం నయమానుకు ఇష్టం లేదు. కానీ తర్వాత ఏం చేశాడు? లోబడ్డాడా లేదా? విధేయత చూపించాడు. కాబట్టి ఆయన ఏం పొందుకున్నాడు? స్వస్థత పొందుకున్నాడు. మనం కూడా అదేవిధంగా నయమాన్ లాగానే దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. అది మనం నేర్చుకోవాల్సిన పాఠం. సరే, ఇక్కడ చెప్పండి, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇక్కడ ఎవరున్నారు? ఇశ్రాయేల్ దేశపు చిన్నది. ఎక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు? ఏ దేశం వాళ్ళది? ఇశ్రాయేల్ దేశం. ఎక్కడికి చెరగా కొనిపోబడింది? సిరియా దేశము. సిరియా దేశంలో ఎవరున్నారు? సైన్యాధిపతి ఎవరు? నయమాను. ఈ నయమానుకి ఏంటి సమస్య? కుష్ఠరోగం ఉంది కదా. ఈ యొక్క చిన్నది మరి ఏం చేస్తుంది? ఇప్పుడు సిరియా దేశంలో ఏం చేస్తుంది? నయమాను భార్యకి సేవ చేస్తూ ఉందన్నమాట. సమరయలో ఎవరున్నారు? ఎలీషా. ఎలీషా ఎవరు? దేవుని ప్రవక్త కదా. అయితే ఆయన ఎలీషా చేసిన అద్భుత కార్యాల గురించి చిన్నది సాక్ష్యం ఇచ్చింది కదా. ఏం అద్భుతాలు చేశాడు? ఫస్ట్ ఏం చెప్పినాం? యోర్దాను నది 2 పాయలుగా చేసి దాంట్లో నుంచి నడిచి వెళ్ళాడు. తర్వాత ఒక లోయలో నీళ్లు రప్పించి ఇశ్రాయేల్ సైన్యానికి దాహం తీర్చాడు. తర్వాత ఇంకొకటి, విధవరాలికి ఏ విధంగా పాత్రలో మొత్తము నూనె నింపి ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి సహాయం చేశాడు. తర్వాత చనిపోయిన బాలుని తిరిగి లేపాడు. ఇవన్నీ ఎవరు చేశారు? ఎలీషా ఎవరి ద్వారా చేశాడు? దేవుని ద్వారా చేస్తూ వచ్చినాడు అనమాట. ఈ విషయాలన్నీ చిన్నది ఎవరికి చెప్పింది? ఎవరి దగ్గర ఉందామా? నయమాను భార్యతో చెప్పింది. నయమాను మరి విశ్వసించాడా? నమ్మాడా లేదా? నమ్మి ఎవరి దగ్గరకు వచ్చి చెప్పాడు? రాజు దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు రాజు ఏం చేశాడు? పత్రిక రాసి ఏమేమి ఇచ్చి పంపించాడు? విలువైన వస్తువులన్నీ ఇచ్చి పంపించాడు అనమాట. అయితే ఈయన ఫస్ట్ ఎవరి దగ్గరకు వచ్చాడు? రాజు దగ్గరికి. రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు ఏమనుకున్నాడు? యుద్ధాని కోసం ఏదో కారణం వెతికి ఇవన్నీ చేస్తున్నాడని బట్టలు చింపుకుంటాడు కదా. అప్పుడు ఎలీషా ప్రవక్త ఒక వర్తమానం పంపించాడు. ఏమని వర్తమానం పంపించినాడు? ఏం తెలియాలి వాళ్ళకి? ఇశ్రాయేల్ దేశంలో ఎవరున్నారు? ఈ ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్త ఒకడు ఉన్నాడని వాళ్ళకి తెలియాలి. ఇశ్రాయేల్ దేశపు దేవుడు, మా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని వాళ్ళకి తెలియాలి. కాబట్టి నా దగ్గరికి రమ్మని చెప్తాడు కదా. ఇప్పుడు నయమాను సమరయలో ఉన్న ఎలీషా దగ్గరికి వచ్చాడు.
వచ్చినప్పుడు ఎలీషా బయటికి వచ్చాడా? ఏం చేశాడు మరి? తన దాసుని, మనకు అక్కడ బైబిల్లో కరెక్ట్గా గెహజీ అని ఉండదు, మేబీ ఆయన్నే ఉండొచ్చు, కానీ తన దాసుని అని ఉంటుంది. కాబట్టి ఎలీషా తన దాసుని పంపిస్తాడు. ఆ దాసుడు ఏం చెప్తాడు వచ్చి? ఏం చెప్పాడు? ఏ నది అది? యోర్దాను నది. యోర్దాను నదిలోకి వెళ్ళి ఎన్నిసార్లు మునగాలి? 7 సార్లు మునిగితే నీ కుష్టు బాగై నువ్వు బాగుపడతావని చెప్తాడు. ఆ మాట విన్నప్పుడు నయమాను సంతోషించినాడా? చాలా కోపం వచ్చింది కదా. కోపం వచ్చి ఏం చేశాడు? వెళ్ళిపోవాలనుకున్నాడు, వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాడు. వాళ్ళ వాళ్ళ యొక్క దేశంలో ఉన్న నదుల్లో మునిగితే కూడా ఇలాగే ఉంటుంది కదా అన్నప్పుడు అని వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయినప్పుడు మరి ఎవరు ఆపారు? నయమాన్ దగ్గరున్న దాసుడు. ఏమని చెప్తాడు? ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని చెప్తే నువ్వు చేయకుండా ఉండగలవా? ఇది దానికంటే మంచిదే కదా, చిన్న కార్యమే కదా, చేస్తే ఏమవుతుంది అని చెప్తాడు. ఆ మాట విని విధేయుడు అయిపోయినాడా లేదా? విధేయుడు అయ్యాడు కదా. విధేయత చూపించిపోయి ఏం చేశాడు? ఏం చేశాడు? ఎక్కడ ఇది? యోర్దాను నదిలో మునిగాడు. ఎన్నిసార్లు? 7 సార్లు యోర్దాను నదిలో మునిగుతూ వచ్చినాడు. అయితే 7వసారి మునిగినప్పుడు ఏం జరిగింది? గొప్ప అద్భుతం కదా. చూడండి, అతను కుష్ఠంతా పోయి చాలా చక్కగా నార్మల్ వ్యక్తిగా తయారైపోయాడు అనమాట. ఆ విషయంలో నయమాన్ అప్పుడు ఎంతగానో సంతోషించి ఏమని ఒప్పుకున్నాడు? ఎలీషా దేవుడే నిజమైన దేవుడు, ఆయనను మాత్రమే సేవించాలని అనుకున్నాడు అనమాట. ఆయన దేవుడు మాత్రమే నిజమైన దేవుడు అని మళ్ళీ తిరిగి వచ్చి ఎవరి దగ్గరకు వచ్చాడు? తిరిగి ఎలీషా దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు తెలియజేయడానికి వచ్చి ఏమిస్తాడు ఆయనకి? ఎలీషాకి కానుక తీసుకోమని అడుగుతాడు. అప్పుడు ఎలీషా ఏం చేస్తాడు? దాన్ని తీసుకుంటాడా? తిరస్కరిస్తాడు కదా. ఎందుకు? ఈ కార్యాలు చేసింది నేను కాదు, దేవుడు గనుక దేవుడు మాత్రమే ఘనపరచబడాలి, దేవుడు మాత్రమే మహిమపరచబడాలి అని ఆయన అనుకున్నాడు కనుక ఆ యొక్క కానుకలు ఏవి అంగీకరించలేదు. అయితే ఈ నయమాను మళ్ళీ తిరిగి తన దేశానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ చిన్నదానికి కూడా థ్యాంక్స్ చెప్పింటాడు కదా, అవునా కదా? ఆ చిన్నదాని ఎందుకు ఇవంతా జరిగింది? ఎవరి వల్ల? చిన్నదాని వల్లనే జరిగింది కాబట్టి వెళ్ళి ఆమెకు థ్యాంక్స్ కూడా చెప్పి ఉంటాడు. అయితే మనం దీని గురించి ఏం నేర్చుకుంటాము చెప్పండి? చిన్నదానిలాగా మనం ఏం చేయాలి? మనం రక్షించబడిన వాళ్ళమైతే చిన్నదానిలాగా ఏం చేయాలా? దేవుని గురించి, యేసుప్రభు గురించి మనం ఇతరులకి చెప్పాలా, సాక్ష్యం ఇవ్వాలా. వాళ్ళు మనకి హాని చేసిన వాళ్ళైనా సరే. ఇప్పుడు చిన్నదానికి నయమాను హాని చేశాడా, మేలు చేశాడా? హాని చేశాడు కదా. అయినా కూడా ఆమె వాళ్ళని ప్రేమించింది కదా. అట్లాంటి దయ, మంచితనం మనము కలిగి ఉండాలా. ఆ చిన్నదానిలాగా యేసుక్రీస్తు ప్రభు గారి గురించి ఇతరులకి చెప్పాలి. మరి నయమాన్లాగా ఏం చేయాలా? నయమాన్ ఏం చేశాడు? ఇప్పుడు దేవుని గురించి అంటే ఇప్పటికి రక్షించబడని వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే నయమాన్లాగా దేవుని వాక్యాన్ని అంగీకరించాలా. మీకు చెప్తున్న వాక్యాన్ని అంగీకరించి పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. అప్పుడు ఏం చేస్తాడు యేసయ్య? మనకి ఏ రోగం నుంచి విడిపిస్తాడు? నయమాన్ ఏ రోగం నుంచి విడిపించబడ్డాడు? కుష్ఠరోగం. కుష్ఠరోగం దేనికి గుర్తుగా ఉందనుకున్నాం? పాపానికి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం వస్తే ఆయన రక్తంతో మనల్ని కడిగి ఏం చేస్తాడు? నీతిమంతులుగా తీరుస్తాడు. ఆ యొక్క పాపపు కుష్టు నుంచి మనల్ని విడిపిస్తాడు. కాబట్టి మనం చేయవలసింది ఏం చేయాలా చెప్పండి? యేసు ప్రభువుని అంగీకరిస్తారా? యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారా? మీరు అంగీకరించి చిన్నదానిలాగా ఇతరులకు మనము సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండాలి. ఈరోజు కంఠత వాక్యము యోహాను సువార్త 6:37 చదవండి ఎవరైనా తీసి. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రమును బయటకి త్రోసివేయను. చూడు, తండ్రి అంటే దేవుడు అనుగ్రహించే వారందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వస్తారంట. ఆయన దగ్గరకు వస్తే మనల్ని తోసేస్తాడంటనా? తోసేస్తాడా? తోసేయడా? ఏమనుంది అక్కడ? ఎప్పటికి కూడా త్రోసివే. మనం ఎలాంటి వారమైనా సరే ఆయన దగ్గరికి వస్తే మనల్ని త్రోసివేయడు.
కాబట్టి ఈ వాక్యాన్ని కూడా కంటత చేసుకోవాలి. వేరే వాళ్ళకు కూడా మనము చెప్పేవారంగా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. 1 2 3 లోబడాల. నయమాన్ ఎట్లయితే లోబడినాడు కదా, మీకు 1 2 3 చెప్పినప్పుడు ఏం చేయాలి? మీరు 1 చెప్పినప్పుడు మోకరించాలా, తర్వాత చేతులు జోడించాలా, లాస్ట్ ఏంటి? థర్డ్ కళ్ళు మూసుకోవాలి. అందరు కళ్ళు తెరుచుకొని చూస్తున్నారు, మరి కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నత దేవా, ఇంతవరకు ఈ యొక్క కథ వినడంలో మీరు చేస్తూ వచ్చిన సహాయంకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. బిడ్డలు ప్రభు మరి అలసిన దేహాలతో ఉన్నప్పటికీ వినడానికి మీరు అనుగ్రహిస్తూ వచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఆ యొక్క నయమాన్ని ఏ విధంగా అయితే కుష్ఠరోగంతో బాధపడుతూ వచ్చినాడో, మా జీవితాల్లో మేము పాపంతో తండ్రి ప్రభు ఉన్నవారము. అయితే నయమాను తండ్రి యోర్దానులో మునిగి తేలినప్పుడు అతనికి స్వస్థత మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు. అయితే ప్రభు మా పాప రోగం కొరకై మీ అమూల్య రక్తాన్ని మా కొరకు చిందిస్తూ వచ్చినారు. ఆ రక్తం ద్వారా మాకు స్వస్థతను, పాప కుష్ఠ నుంచి మాకు స్వస్థతను మీరు అనుగ్రహించిన దేవుడుగా ఉంటున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఇచ్చిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి ప్రభు. మీరే మీ యొద్దకు ఆకర్షించుకొని మీ యొక్క రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడుటకు, ఇశ్రాయేల్ దేశపు చిన్నదానిలాగా ప్రభు మీ కొరకు సాక్షులుగా ఉండగలుగుటకు మీరే వారికి సహాయం చేయమని మా తండ్రి ప్రభు, మీరే వారి హృదయాల్లో ఈ యొక్క వాక్యమును నాటి నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తూ, అనుగ్రహించిన కృపను బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గ్రూప్స్గా కూర్చోండి.